కొన్ని ఫండమెంటల్ థింగ్స్ గురించి నేర్చుకోవడం అనేది సెషన్లో నేర్చుకున్నాం. చేస్తామంటే వన్ బై వన్ అనేది ఈజీగా అండ్ సింప్లిఫైడ్ వేలో నేర్చుకుందాం అనేసి మనందరం కూడా డిస్కస్ చేసుకుందాం, అంతేనా కదా? అలానే ఈరోజు మన యొక్క సెషన్లో ఏం చేద్దామంటే మనమే ఓన్గా ఒక స్టాటిక్ వెబ్సైట్స్ని ఎలా బిల్డ్ చేస్తాము అనే దాని గురించి ఈరోజు సెషన్లో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనమే ఒక ఓన్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. అది చేయాలి అంటే ఈరోజు మన యొక్క టాపిక్ యొక్క ఎజెండా ఏందో ఒకసారి చూద్దాం. మనం ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. అది ఏ వెబ్సైట్ అంటే రెస్టారెంట్, అంటే ఒక రెస్టారెంట్ వెబ్సైట్ని మనం బిల్డ్ చేయడం అనేది ఒకసారి చూద్దాం. దాని యొక్క ప్రివ్యూ, ఏ టైప్ ఆఫ్ రెస్టారెంట్ వెబ్సైట్ని బిల్డ్ చేస్తున్నాం అనేది. అలానే మనం ఏం చేస్తున్నామంటే ఈ వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి కొన్ని లేఅవుటింగ్స్ అనేవి చేస్తాం. దానిలో ఏంటిదంటే నావ్ బార్ సెక్షన్ని ఎలా అప్లై చేస్తాము, అలానే వెబ్సైట్కి బ్యానర్ అనే సెక్షన్ని ఎలా అప్లై చేస్తాము అనే దానిని కూడా ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందాం. అలానే ఇంకోటి ఏం చేద్దామంటే బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలోనే కంటైనర్ ఫ్లూయిడ్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ని ఉపయోగించి స్పేసింగ్ అనేది మనం ఎలా చేస్తాము అనేది కూడా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుండి చెప్పే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్ కనుక మనకు బిల్డ్ చేయడం కనుక వచ్చిందనుకో 90% ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్నే తన యొక్క ప్రాజెక్ట్ వర్క్స్లో కానీ తన యొక్క ఆఫీసెస్లో కానీ వర్క్ చేస్తూ ఉంటారు. అందుకొని ఇక్కడ నుండి నెక్స్ట్ వీక్ ఎండ్ అయ్యేదాకా మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు సెషన్ టైం టు టైం జాయిన్ అవ్వడం అనేది ఎవరు కూడా మిస్ కావద్దు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనం బిల్డ్ చేసే రెస్పాన్సివ్ వెబ్సైట్, మనం ఈరోజు ఏం చేస్తున్నామని చెప్పుకున్నాము, ఒక ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని మనం ఏం చేద్దామంటే బిల్డ్ చేద్దాం అనుకున్నాం. అది ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఏంటిది అంటే మనం బిల్డ్ చేస్తున్న వెబ్సైట్ ఏంటిదంటే ఒక ఫుడ్ మంచ్, అంటే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో వాళ్ళ యొక్క వెబ్సైట్లో వాళ్ళ యొక్క మెనూని ప్రజెంట్ చేశారన్నమాట. ఆ ప్రజెంట్ చేసిన మెనూని మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క వెబ్సైట్లో బిల్డ్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఒక ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ యొక్క వెబ్సైట్ని మనం ఏం చేద్దామంటే అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ రెస్టారెంట్లో అవైలబుల్ అయ్యే థింగ్స్, వాళ్ళ యొక్క వెబ్సైట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఈ ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ కనుక ఓపెన్ పేజీ కనుక చూసామనుకో, దేనిలో చూసినప్పుడు డెస్క్టాప్లో చూసినప్పుడు ఈ వెబ్సైట్ యొక్క లోగో గనక, దాని యొక్క పిక్ గనక చూసామనుకో, ల్యాప్టాప్లో యూజ్ చేసినప్పుడు అది ఎలా కనపడుతుందంటే మీకు స్క్రీన్ మీద కనపడ్డట్లు ఉందన్నమాట. దాని కింద పేజీ కనుక చూస్తే ఏముందంటే దాని కింద వై చూజర్స్ అనే ఆ రెస్టారెంట్లో ఉన్న డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అనమాట. ఫుడ్ సర్వీస్ అనే ఆప్షన్, ఫ్రెష్గా ఉండే ఫుడ్, ఇంకా అలానే దాంట్లో ఉండే బెస్ట్ ఆప్షన్స్ అనేది కింద లోగోలో చూపించారు. తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళి చూస్తే ఏముందంటే ఆ రెస్టారెంట్లో ఎక్స్ప్లోర్ అయ్యే మెనూ ఉందన్నమాట. అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకో, ఆ రెస్టారెంట్లో అవైలబుల్ అయ్యే ఫుడ్ ఉన్నాయి కదా, ఆ ఫుడ్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఇదే వెబ్సైట్లో మీకు చూపించినట్లు ఉన్నాయి అన్నమాట. తర్వాత కిందకి వెళ్ళి చూసామనుకో ఆ ఫుడ్ యొక్క ప్రికాషన్స్, అంటే వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ వాడుతున్నారా, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ వాడుతున్నారని ప్రికాషన్స్ అనేవి కనపడ్డాయి. అలానే ఇంకొంచెం కిందకి వెళ్ళి చూసామనుకో ఏమైంది అంటే ఆ ఫుడ్ ఐటమ్స్ని మనం గనక బుక్ చేసుకున్నాం అనుకో 25% ఆఫ్ ఉంది అనేటట్లు డిజైన్ చేయాలన్నమాట.
అలానే ఇంకొంచెం కిందకి వెళ్ళామనుకో, ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని కనుక మనం కనుక ఏదైనా ఆర్డర్ చేసామనుకో, మనకి తెలియకుండానే మనం ఏం చేస్తామంటే గిఫ్ట్ కూపన్స్ అనేవి వస్తాయి అనేది చెప్పేటట్లు డిజైన్ చేయాలి. అలానే ఇంకొంచెం కిందకి వెళ్ళి చూసామనుకో, దాని కింద ఏముండాలంటే ఈ వెబ్సైట్ని ఫాలో అయ్యాయి, సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో నుండి కూడా ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు అని చెప్పొచ్చు అనమాట. అలానే ఆ వెబ్ పేజ్ యొక్క కిందకి వెళ్ళి చూసామనుకో, ఆ ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ యొక్క ఈమెయిల్ ఐడి, అడ్రస్ అనేది కూడా మొత్తం కూడా డిజైన్ చేసి ఉంది. అంటే మీరు ఇప్పుడు దాకా చూసారు చూడండి ఈ పీపీటీ అంతా కూడా మనం ఏం చేద్దామంటే ఆ ఫుడ్ రెస్టారెంట్కి సంబంధించిన మెనూ అనమాట. ఈ మెనూని మనం ఏం చేద్దామంటే ఒక వెబ్సైట్లో ఉంచినప్పుడు ఎలా మనం బిల్డ్ చేస్తాము అనేది ఈ రోజు మన సెషన్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు మీకు చూపించిన మెనూ ఉంది చూడు, ఈ మెనూ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే మన యొక్క వెబ్సైట్లో బిల్డ్ చేయడం అనేది ఈ రోజు చేయాలన్నమాట. ఇది మన యొక్క టాస్క్ అనమాట, ఈ రోజు టాస్క్ అనమాట. ఓకేనా? ఓకే డన్. అందరం కూడా మనందరం కూడా ఏమనుకున్నాము, ఎప్పుడైనా సరే మనందరం కూడా మంచి ప్రోగ్రామర్స్ అయిపోయామని అనుకున్నాం కదా. మనందరం కూడా మంచి ప్రోగ్రామర్స్ కదా. మంచిగా ఉండే ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఏదైనా ఒక వెబ్సైట్ని చూడంగానే ఆ వెబ్సైట్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాం, మనము ఆల్రెడీ చెప్పాను అనమాట. ఒక ప్రోగ్రామర్కి ఉండాల్సిన లక్షణం ఏంది అంటే, నా దగ్గరికి ఏమైంది అంటే ఈ మెనూ బిల్డ్ చేయమనేసి, ఈ ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయమనేసి మా యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ నాకు వర్క్ ఇచ్చాడనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ వెబ్సైట్ని చూడంగానే వెంటనే ఆ వెబ్సైట్ మొత్తాన్ని హోమ్ ఫట్ స్వాహా అనేసి మొత్తం రాసేయలేను కదా, డెవలప్ చేయలేను కదా. నేనేం చేస్తాను, నేను ప్రోగ్రామర్ని కదా. ఈ ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఏ వెబ్సైట్ని అయినా సరే బిల్డ్ చేయాలి అంటే ఆ వెబ్సైట్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. అంటే ఆ వెబ్సైట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే కొన్ని చిన్న చిన్న భాగాలుగా స్ప్లిట్ చేసేసి ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేసిన తర్వాత మరొక భాగాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది చేస్తాం కదా. అలానే కనుక చూసినప్పుడు ఈ రెస్టారెంట్ని కనుక చూసామనుకో, ఈ రెస్టారెంట్ ఫస్ట్ మనం ఏం బిల్డ్ చేయాలి అంటే, రెస్టారెంట్ని చూడగానే ఆ రెస్టారెంట్ యొక్క టాప్ సెక్షన్ని కనుక మనం చూసామనుకో, ఆ టాప్ సెక్షన్ మీద ఏదో ఉంది, 3 గీతలతో ఒక కాలం అనేది ఉంది. 3 గీతలతో ఒక కాలం అనేది సెట్ చేయాలి స్మాల్ డివైజ్లు అయితే. అలానే లార్జ్ డివైజ్లు అయితే ఇలా సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే దాన్ని ఏమంటారని చెప్పాను, హ్యాంబర్గర్ ఐకాన్ని సెట్ చేయాలి. అంటే ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ వెబ్సైట్లో నేనేం చేస్తున్నానంటే ఒక హ్యాంబర్గర్ ఐకాన్ని సెట్ చేయడము అనే పార్ట్ని ఫస్ట్ డెవలప్ చేస్తాను అనమాట. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాననేది చూద్దాం. ఆ తర్వాత మనం ఏం డెవలప్ చేస్తామంటే, ఈ హ్యాంబర్గర్ ఐకాన్ అయిపోయిన తర్వాత కనుక చూసామనుకో, కింద ఒక ఇమేజ్ ఉండి దాని మీద గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైమ్ అని, అలానే వ్యూ మోర్ అనేసి ఇంకొకటి ఉంది చూడు, డిలీట్ నవ్ అనేసి, ఆర్డర్ నవ్ అనేసి ఒక బటన్స్ ఉన్నాయి చూడు. ఆ బటన్ ఆ ఇమేజ్ మొత్తం ఉన్న పార్ట్ని ఏమంటారంటే బ్యానర్ సెక్షన్ అంటారనమాట. మీకు ఇంతవరకు నేను చెప్పలేదన్నమాట. ఇలా మనం ఏదైతే ఉందో ఇందాక మనం ఏం చేసాము, హ్యాంబర్గర్ ఐకాన్ని సెట్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఆ హ్యాంబర్గర్ ఐకాన్ కింద నేనేం చేశాను అంటే ఒక బ్యానర్ అనే సెక్షన్ని నేనేం చేయాలి అనుకున్నాను అంటే డెవలప్ చేద్దాం అనుకున్నాను. అది ఎలా డెవలప్ చేస్తాం అనేది మనం 1 by 1 అనేది నేర్చుకుందాం. ఓకే, తర్వాత ఆ ఇమేజ్కి ఆ రెస్టారెంట్ కింద కనుక అనుకో, వై చూజర్స్, ఎందుకు ఈ రెస్టారెంట్ని మనం చూజ్ చేసుకోవాలి అన్న కొన్ని ప్రికాషన్స్ ఇచ్చాడు కదా. వాళ్ళ యొక్క ఫుడ్ సర్వీసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్రెష్ ఫుడ్ని ఇస్తారు, వాళ్ళ యొక్క ఆఫర్స్ వెజ్ స్టార్టర్స్ అని, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూప్స్, ఫ్రూట్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అలాంటి థింగ్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ లో ఏం చేద్దామంటే ఈ మెనూ సెక్షన్, ఫుడ్ మెనూ సెక్షన్ ఉంది కదా, ఈ ఫుడ్ మెనూ సెక్షన్ ని నేనేం చేద్దామంటే ఆఫ్టర్ దట్ డెవలప్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఓకే, తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ కనుక మనం చూసామనుకో, ఈ రెస్టారెంట్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాం, వీళ్ళందరూ కూడా హెల్దీ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారనే ఒక కాలం ఉంది కదా, ఈ కాలాన్ని బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే
ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ రెస్టారెంట్ని కనుక మనం చూస్ చేసుకున్నాం అనుకో, పేమెంట్ చేసేటప్పుడు మనకి ఎంత పడుతుందంటే 25% ఆఫ్ డిస్కౌంట్ అనేది ఉంది అనే ఒక సెక్షన్ ఉంది కదా. ఈ సెక్షన్ మాత్రమే డెవలప్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. ఆ తర్వాత కనుక మనం చూసామనుకో, కస్టమర్స్ ఎవరన్నా గనక ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కానీ, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ కావాలన్నా కానీ, గిఫ్ట్స్కి సంబంధించిన ఒక సెక్షన్ ఉంది కదా, ఆ సెక్షన్ని మనం ఎలా అరేంజ్ చేస్తాము అనేది మనం డెవలప్ చేద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, మనం ఇక్కడ కనుక చూసామనుకో, సోషల్ మీడియాలో ఫాలో అయ్యే సెక్షన్ ఉంది కదా, ఈ ఫాలో అస్ అనే సెక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే, ఈ వెబ్సైట్ యొక్క ఫూటర్ సెక్షన్ అంటే అడుగు భాగాన కనుక చూసామనుకో, ఆ వెబ్సైట్కి సంబంధించి ఏముంది, ఒక మెయిల్ ఐడి, అడ్రస్ ఉంది కదా, ఈ భాగాలని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డెవలప్ చేయడం అనేది చేయాలన్నమాట. అంటే మనం ఏం చేస్తామంటే, ఒక ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అని మనకి డెవలప్మెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, లేఅవుటింగ్ అనేది చేయాలి. ఏ భాగాన్ని డెవలప్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఏ భాగాన్ని డెవలప్ చేద్దాం, ఆ తర్వాత ఏ భాగాన్ని డెవలప్ చేద్దాం అనేసి ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ద వెబ్సైట్ ని బిల్డ్ చేస్తామనేసి మనం చెప్పుకున్నాం కదా సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేటప్పుడు. అలానే నేను ఈ వెబ్సైట్ ని కనుక చూస్తే, ఈ వెబ్సైట్ ని కూడా ఏం చేశానంటే ఏ భాగాలని మనం ఎలా డెవలప్ చేయాలి అనేది ఇప్పుడు దాకా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ పెద్దగా మీరు ఎవరు కూడా కంగారు పడద్దు. ఎందుకంటే ఎంటైర్ ద థింగ్ చెప్పేటప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒక్కొక్క భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మీకే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ. యా, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడే సెషన్. ఈరోజు మన యొక్క ఎజెండాలో మనం ఏం చేద్దామంటే, ఈ రెస్టారెంట్లో ఉన్న టాప్ సెక్షన్లో ఉన్న నావిగేషన్ అనే సెక్షన్ని, అలానే ఆ నావిగేషన్ సెక్షన్ కింద ఉన్న ఈ బ్యానర్ అనే సెక్షన్ని మాత్రమే ఈరోజు సెషన్లో నేనేం చేస్తున్నానంటే డెవలప్ చేయడం గురించి ఈరోజు మనం అచీవ్ చేస్తాం అనమాట. అంటే మన యొక్క రెస్టారెంట్ ఒక బూస్ట్రాప్, ఒక 1 సెకండ్ సమ్మన్ ఇస్తుంది. ఈరోజు మన సెషన్లో మనం ఏం చేద్దాం అనుకున్నానంటే, మనం ఈ రోజు నుండి ఒక టాస్క్ తీసుకున్నాం అనమాట. ఏంటిది? ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం అనుకున్నాం. ఏ రెస్పాన్సివ్ వెబ్సైటు? మనమే ఒక ఓన్గా ఒక రెస్టారెంట్ వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేస్తాము అనేది చూసామన్నమాట. ఏ టైప్ ఆఫ్ రెస్టారెంట్ అంటే ఆల్రెడీ మీ అందరికీ చూపించాను అనమాట. ఫుడ్ మంచి అనే ఒక రెస్టారెంట్ ఉందనుకో, దానిలో వెబ్సైట్ బిల్డ్ ఎలా చేస్తారని చూసాం. ఆ రెస్టారెంట్కి సంబంధించిన నేను వెబ్సైట్ని బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేయాలి అంటే మొత్తం అంతా కూడా ఈరోజు చేయలేను కాబట్టి నేనేం చేశానంటే, ఆ రెస్టారెంట్కి సంబంధించిన మెనూ మొత్తాన్ని కూడా, వెబ్సైట్కి సంబంధించిన మెనూ మొత్తాన్ని కూడా బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నాను. దానిలో ఈరోజు సెషన్లో నేనేం డెవలప్ చేద్దాం అనుకున్నాను అంటే, ఆ రెస్టారెంట్ యొక్క టాప్ సెక్షన్లో కనుక చూసామనుకో, ఒక నావ్ బార్ అనే ఒక సెక్షన్ ఉంది. ఆ తర్వాత దాని కింద ఏముంది, ఉన్న ఆ ఇమేజ్, ఆ కంటెంట్ మొత్తాన్ని ఏమంటారంటే బ్యానర్ సెక్షన్ అంటారు. అంటే మనం బిల్డ్ చేసే మన యొక్క ఓన్ వెబ్సైట్లో ఈరోజు మన యొక్క సెషన్లో మనం ఏం చేస్తామంటే నావ్ బార్ అనే సెక్షన్ని ఎలా బిల్డ్ చేస్తాము, అలానే బ్యానర్ అనే సెక్షన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాము అనేది ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికన్నా సరే డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఏమి లేదు కదా. నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామా మనం డెవలప్ చేయడంలోకి? ఇప్పుడు దాకా చెప్పిన పార్ట్లో కనుక ఏమన్నా డౌట్ ఉంది అంటే ఒక్కసారి మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోదాం. కాసిం, ఎనీ డౌట్స్? కళ్యాణ్, ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన సెషన్లో ఇది చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ యొక్క టాప్ సెక్షన్లో కనుక మనం చూసామనుకో, ఇక్కడ ఉన్న ఇక్కడ రౌండ్ మార్క్ చేసి ఉంది చూడు, దాన్ని ఏమంటారు? నావ్ బార్ అంటారు. అంటే ఒక వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో నేనేం చేశానంటే నావ్ బార్ని ఎలా మనం సెట్ చేస్తాము అనేది ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వెబ్సైట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే
నావ్ బార్ని ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. ఆల్రెడీ ఇదంతా కూడా మీ అందరికి చెప్పాను కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చేసేస్తున్నాను అనమాట. ఓకే, ఎస్టర్డే సెషన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా నావ్ బార్ని సెట్ చేయడం. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ వెబ్సైట్లో మనం ఏం చేద్దామంటే ఇలా నావిగేషన్ బార్ని ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. దానికంటే ముందర మీ అందరికీ ఏమైనా డౌట్ ఉందనుకో, నావ్ బార్ అంటే 1 లైన్లో చెప్పేస్తాను. ఏంటి అంటే ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక చూశాను అనుకో, నా మెయిల్ ఐడి ఉంది, సపోజ్ ఒక జీమెయిల్కి వెళ్ళాను. ఈ జీమెయిల్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళాను. ఈ వెబ్సైట్లో కనుక చూస్తే టాప్ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ రైట్ సైడ్ కానీ కనుక చూసామనుకో, ఒక 3 గీతలతో ఒక మెనూ అనేది ఉంటుంది అనమాట. ఒక ఆప్షన్, ఒక 3 గీతలతో ఒక ఆప్షన్ చూడు. ఇక్కడ నేను క్లిక్ చేశాను చూడు. ఇక్కడ క్లిక్ చేసిన ఈ ఆప్షన్ ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. అంటే వెబ్సైట్లో కనుక చూసామనుకో, టాప్ రైట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇలా 3 గీతలతో ఉండే ఒక మెనూని ప్లేస్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. అంటే ఈ నావ్ బార్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ని కనుక మనం క్లిక్ చేసామనుకో, ఇదే పేజీలో ఓపెన్ అవుతుంది డాక్యుమెంట్, లేదా వేరొక పేజీలోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది. ఇలా అరేంజ్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మన యొక్క వెబ్సైట్ని కనుక చూసానుకో, ఈ వెబ్సైట్లో నావిగేషన్ బార్ని ఫస్ట్ మనం సెట్ చేద్దాం అనుకున్నాం. అది ఎలా సెట్ చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చేద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ సర్వర్లోకి వెళ్తున్నాను. ఈ సర్వర్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మన దగ్గర ఉన్న ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక మనం బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే లోడ్ అనేది చేసుకోవాలన్నమాట. బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కాపీ చేసేసుకొని ఏం చేయాలి, మనము మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగం పక్కన ఏం చేయాలంటే కింద లైన్లో మనం ఏం చేయాలంటే మన బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే లోడ్ చేసుకోవాలి. ఇలా లోడ్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారు బూట్స్ట్రాప్ సిడిఎన్. అంటే ఏదైనా ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బూట్స్ట్రాప్ని లోడ్ చేసుకోవాలి. బూట్స్ట్రాప్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఆల్రెడీ మనం ఏదైనా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ కోడ్ స్నిప్పెట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే రెడీ చేసి పెట్టారనమాట. కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని వాటిని కనుక మనం ఒక క్లాస్ నేమ్తో కనుక రీయూజ్ చేసుకున్నాం అనుకో, దానికోసం సపరేట్గా కోడ్ రాయాల్సిన అవసరం లేదనేసి మనం ఏం చేసామంటే బూట్స్ట్రాప్ని లోడ్ చేసుకున్నాం. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా లోడ్ చేయడంలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి? ఫస్ట్ ఏదైనా ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయాలంటే మనం బూట్స్ట్రాప్ ని లోడ్ చేయాలి. ఓకే, లోడ్ చేసేసుకున్నాం. తర్వాత మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఓకే, దెన్ తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ వెబ్సైట్లో నేనేం చేస్తున్నాను అంటే నావ్ బార్ ని సెట్ చేస్తున్నాను. ఒక వెబ్సైట్ కి మన యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో నేనేం చేస్తున్నాను అంటే నావ్ బార్ ని సెట్ చేయాలి. ఇలా సెట్ చేయాలంటే ఏం చెప్పాను మీ అందరికీ కూడా ఆల్రెడీ, ఎక్కడికి వెళ్ళాలి, నావ్ బార్ అనేది బూట్స్ట్రాప్ రీయూజబుల్ అయ్యే కోడ్ స్నిప్పెట్. ఈ రీయూజబుల్ అయ్యే కోడ్ స్నిప్పెట్ మనం తీసుకురావాలి అంటే ఆల్రెడీ కూడా ఒక వెబ్సైట్లో కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ని కనుక కాపీ చేసి తెచ్చుకుంటే మనం ఏమైందంటే ఈజీగా మనం కోడ్ రాయకుండా తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. అందుకోసం ఏం చేయాలి, నావ్ బార్ని సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సపరేట్గా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసి దాంట్లో మనం ఏం చేయాలి అంటే getbootstrap.com అని క్లిక్ చేసేసామనుకో, ఒక బూట్స్ట్రాప్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టాప్ రైట్ కార్నర్లో కనుక చూసామనుకో v53 అని ఉంది, అంటే వర్షన్ అనేది ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే వర్షన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ వర్షన్ మీద క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అయింది. దాంట్లోకి వెళ్ళి ఆల్ వర్షన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసామనుకో ఈ బూట్స్ట్రాప్కి సంబంధించిన అన్ని వర్షన్స్ అనేవి మనకి పేజ్ అనేది లోడ్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే 4.5 అనే వర్షన్ని ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సెలెక్ట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ వెబ్సైట్ మొత్తం కూడా ఏమవుతుందంటే 4.5కి సంబంధించిన పేజీని ఓపెన్ చేస్తుంది. ఓకేనా? ఓకే, అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ వెబ్సైట్ యొక్క టాప్ లెఫ్ట్ సైడ్కి గనక వెళ్ళామనుకో మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ మెనూస్ అనేవి ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఈ మెనూస్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే కాంపోనెంట్స్ అనే ఒక మెనూని క్లిక్ చేయాలి.
ఓకే. క్లిక్ చేసిన తర్వాత గనక చూస్తే ఏమవుతుందంటే, ఈ కాంపోనెంట్స్ కింద మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటెమ్స్ అనేవి కనపడుతున్నాయి అన్నమాట. ఆ ఐటెమ్స్‌లో మనం ఏం చేయాలి అంటే, మనకు కావాల్సిన ఆప్షన్ కాబట్టి, ఈ నావ్ బార్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నావ్ బార్‌కి సంబంధించిన పేజ్ అంతా కూడా రైట్ సైడ్ కార్నర్‌లో చూయిస్తా ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకున్నాం అంటే స్క్రోల్ డౌన్ చేసుకుంటా కిందకి వెళ్తా ఉన్నాం. సపోర్టెడ్ కంటెంట్ ఉంది అంటే అది కాదు మనకు కావాల్సింది. తర్వాత చూస్తే బ్రాండ్ అనేది ఉంది అది కాదు. అలానే చూస్తే బూస్ట్ ట్రాప్ ఉంది అది కాదు. నావ్ అని ఉంది అది కాదు. తర్వాత మనం చూసామనుకో ఇక్కడ ఒక లైన్ ఉంది చూడు, అండ్ బికాస్ వి యూజ్ క్లాసెస్ ఫర్ అవర్నెస్ యూ కెన్ అవాయిడ్ ద బెస్ట్ బేసిస్ అప్రోచెస్ ఎంటైర్లీ ఇఫ్ యూ లైక్ అని ఒక కాలం ఉంది కదా. ఈ కాలం కింద ఉన్న నావ్ బార్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏముందంటే ఇక్కడ మీకు కనపడతా ఉంది. ఇక్కడ ఉన్న కోడ్ని మనం ఏం చేయాలి అంటే కాపీ అనే ఆప్షన్ యూజ్ చేసేసి క్లిక్ చేసుకోవాలి. అంటే ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి బాడీ అనే భాగం దగ్గర కనుక చూసామనుకో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఒక లైన్ ఉంది. ఆ లైన్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసేసేసి మనం ఏం చేయాలంటే మనం కాపీ చేసుకున్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఏం చేయాలి, ఈ లైన్స్ అన్నిటిని ప్రాపర్గా సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే ఏం చేస్తాము, ఈ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇండెంటేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకని ఇండెంటేషన్ చేస్తున్నాం, ఆ స్పేస్ అనేది చూడడానికి అందంగా కనపడాలి కాబట్టి ఇలా ఇండెంటేషన్ అనేది చేసుకున్నాను. ఓకేనా? ఓకే దెన్ ఓకేనా. తర్వాత నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక రన్ అనే ఒక కోడ్ ఉంది. ఈ రన్ అనే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే చూస్తే నాకేమైందో చూడు, మన యొక్క వెబ్సైట్లో ఏమొచ్చిందంటే ఒక నావ్ బార్ అంటే నావిగేషన్ బార్ అనేది వచ్చేసింది. ఇక్కడ కనుక క్లిక్ చేసానికి ఏమైందో చూడు, ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయింది. దీన్ని ఏమంటారు, హ్యాంబర్గర్ ఐకాన్ అంటారు. క్లిక్ చేయగానే ఆప్షన్స్ ఓపెన్ అయింది. మళ్ళీ క్లిక్ చేయగానే మినిమైజ్ అయింది. మళ్ళీ క్లిక్ చేయగానే మ్యాక్సిమైజ్ అయింది. మళ్ళీ క్లిక్ చేయగానే మినిమైజ్ అయింది. అంటే మన యొక్క వెబ్సైట్లో ఇలా మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేయడం కోసం ఒక హ్యాంబర్గర్ ఐకాన్ని కనుక సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అంటారు. మనం ఆల్రెడీ మనందరం కూడా చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాము, బూస్ట్ ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గర ఉన్న డివైజెస్ని మొత్తాన్ని కూడా ఏం చేశారంటే అవైలబుల్ అయ్యే విత్ ఉన్న డివైజెస్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే 5 టైప్స్గా స్ప్లిట్ చేశారు. దాంట్లో ఒక దాన్ని ఏమనుకున్నారు, స్మాల్ డివైస్. అంటే మన దగ్గర ఉన్న స్మాల్ డివైజెస్లో ఈ నావ్ బార్ని సెట్ చేయాలంటే ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ చేసామనుకో ఇక్కడ కనపడే స్క్రీన్ ఎలా అయితే ఉందో ఈ వెబ్సైట్ నావ్ బార్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో ఇలా కనపడింది అనమాట. ఓకే, అలానే కనుక స్మాల్ డివైస్లో కనుక చూసామనుకో ఈ నావ్ బార్ అనేది ఎలా కనపడుతుందంటే ఈ టైప్లో మీకు కనపడుతుంది అనమాట. అలానే కనుక మనం చూసామనుకో మీడియం డివైజెస్ని కనుక చూసామనుకో ఆ మీడియం డివైజెస్లో ఈ నావ్ బార్ అనేది ఎలా కనపడుతుందంటే ఈ టైప్లో కనపడుతుంది అనమాట. అలానే కనుక మనం లార్జ్ డివైజెస్ చూసామనుకో లార్జ్ డివైజ్లో ఈ నావ్ బార్ అనేది ఏమవుతుందంటే ఈ 3 గీతలు హ్యాంబర్గర్ ఐకాన్ పోయి ఆ హ్యాంబర్గర్ ఐకాన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట డివైజెస్ అయితే. అలానే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ అయినా కానీ ఎలా కనపడుతుందంటే ఈ టైప్లో కనపడతా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేనేం చేసేసానంటే మన యొక్క వెబ్సైట్కి నేనేం చేశానంటే ఒక నావ్ బార్ అనే దాన్ని సెట్ చేశాను. ఇలా సెట్ చేయడంలో మీ అందరికి ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? చేద్దాం అనుకున్న సెషన్లో మన యొక్క వెబ్సైట్కి ఏం చేద్దాం అనుకుంటే ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఈ వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం అనుకున్నాను, ఫుడ్ నుంచి అనే వెబ్సైట్ని. అలా మెనూని వెబ్సైట్ని మొత్తం బిల్డ్ చేయాలంటే మొత్తం కంప్లీట్ అవ్వదు కాబట్టి దానిలో ఉన్న టాప్ సెక్షన్ హెడర్ అనే సెక్షన్ ఫస్ట్ బిల్డ్ చేయడం నేర్చుకుందాం అనుకున్నాను. అంటే ఏదైనా వెబ్సైట్ పైన ఉన్న భాగాన్ని ఏమంటారంటే హెడర్ అంటారు, అడుగున ఉన్న భాగాన్ని ఏమంటారంటే ఫూటర్ అంటారు. అంటే ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. హెడర్ అంటే టాప్ సెక్షన్లో ఉన్న భాగం. అంటే నేనేం చేస్తున్నాను అంటే ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా మొత్తం చేయడు కాబట్టి ఒక్కొక్క భాగాన్ని చేస్తాడు కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ వెబ్సైట్లో హెడర్ సెక్షన్లో ఉన్న కంటెంట్ని ఫస్ట్ డెవలప్ చేయడం అనేది ఫోకస్ చేశాను. ఆ హెడర్ భాగంలో కనుక ఉన్న కంటెంట్ని కనుక చూస్తే ఆ మొత్తం కూడా ఎలా ఉంది అంటే 2 పార్ట్స్గా ఉందన్నమాట. ఒకటి ఏంటంటే నావ్ బార్ సెక్షన్కి సంబంధించిన పార్ట్ ఉందన్నమాట. మరొక పార్ట్ ఏముందంటే బ్యానర్కి సంబంధించిన పార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
నావ్ బార్కి సంబంధించిన సెక్షన్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేద్దాం. తర్వాత బ్యానర్లోకి వెళ్దాం. ఈ రోజు నావ్ బార్ అనే సెక్షన్ని బాగా చేయడం అనేది నేర్చుకుంటాం అనమాట. ఈ నావ్ బార్ అనే సెక్షన్ని మనం ఫస్ట్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నావ్ బార్కి సంబంధించిన సెక్షన్ని అంటే మనం ఏం చేయాలి, ఒక మన ఫోన్లో కానీ మన డివైస్లో కానీ ఇలా ఉండేటట్లు సెట్ చేద్దాం అనుకున్నాను. ఇలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, getbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో కాంపౌండ్ అనే సెక్షన్లోకి వెళ్ళి దాంట్లోకి నావ్ బార్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఆ నావ్ బార్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసి దాన్ని ప్లే అరౌండ్ చేసేసి కనుక చూసామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది మనం చూడవచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఇక్కడ దాకా చేయడంలో? ఓకేనా, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ నావ్ బార్ అనే మెనూ ఉంది కదా, ఈ మెనూని కనుక చూసామనుకో, ఏ పొజిషన్లో చూసినప్పుడు లార్జ్ డివైజెస్ ఉన్న డివైస్లో కనుక ఈ నావ్ బార్ అనే మెనూని కనుక చూసామనుకో, దాంట్లో ఏమున్నాయంటే హోమ్ అని, ఫీచర్ అని, ప్రైజింగ్ అని, డిజేబుల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి అనమాట. అవి కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సిన ఐటమ్స్ కావాలన్నమాట. ఏం కావాలి అంటే వై చూజ్ అస్ అనే ఒక కాలం కావాలి, ఎక్స్ప్లోర్ మెనూ అనే కాలం కావాలి, డెలివరీ అండ్ పేమెంట్స్ అనే ఒక కాలం కావాలి, అలానే ఫాలో అస్ అనే ఒక ఆప్షన్ ఉండేటట్లు నాకు సెట్ చేయాలి. అంటే ఇక్కడ కనుక మీరు కనుక చూసారనుకో, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి లార్జ్ డివైస్ ఈ నావ్ బార్ ఆప్షన్ మీద క్లిక్ చేసాం, ఇక్కడ చూడేమని హోమ్, ఫీచర్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అని ఉంది. నాకు ఇవి కాదు కావాల్సింది, నాకేం కావాలి అనుకుంటున్నానంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో వై చూజర్స్ అని, ఎక్స్ప్లోర్ మెనూ అని, డెలివరీ అండ్ పేమెంట్ అని, ఫాలో అస్ అనే కంటెంట్స్ ఉన్న ఐటమ్స్ అనేవి నాకు సెట్ చేయాలన్నమాట నావ్ బార్ ఇన్సైడ్లో. అలా సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆల్రెడీ ఇది కూడా మీ అందరికీ చెప్పాను కాబట్టి డైరెక్ట్గా మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చేసేద్దాం. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసామనుకో, ఈ నావ్ బార్కి సంబంధించిన వెబ్సైట్ని కనుక చూసామనుకో, ఈ నావ్ అనే కంటైనర్ని కనుక చూసామనుకో, దానిలో కనుక చూస్తే పైన ఉన్న యాంకర్ ఎలిమెంట్, ఏ అనే ట్యాగ్తో ఉన్నదాన్ని యాంకర్ ఎలిమెంట్ అంటారు. ఈ పైన ఉన్న యాంకర్ ఎలిమెంట్, ఇంకో యాంకర్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, కింద ఉందన్నమాట. ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమున్నాయంటే యాంకర్ ఎలిమెంట్స్ అనేవి 2 చోట్ల ఉన్నాయి అన్నమాట. టాప్ సెక్షన్లో ఉంది అండ్ బాటమ్ సెక్షన్లో ఉంది. మనం ఏం చేయాలి అంటే ఈ మెనూలో ఉన్న ఆప్షన్స్ని కనుక మార్చాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఈ నావ్ బార్లో ఉన్న బాటమ్ సెక్షన్లో యాంకర్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే డన్. యాంకర్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఏ అనే ట్యాగ్తో ఉన్నదాన్ని యాంకర్ ఎలిమెంట్ అంటారు, మీ అందరికి తెలుసుదా. ఈ యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తే మనం కనుక చూసాం, క్లాస్ నేమ్ కనుక చూసామనుకో, నావ్ హైఫన్ లింక్ అనే క్లాస్ నేమ్తో కూడిన ఒక యాంకర్ ఎలిమెంట్ ఉంది. ఆ యాంకర్ ఎలిమెంట్లో కనుక చూస్తే కంటెంట్ ఏముందో చూడు, హోమ్ అని ఉంది. ఈ హోమ్ అనే కంటెంట్ని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి నాకు ఏం కావాలి అనుకున్నాను, నాకేం కావాలి, వై చూజర్స్ అనే కంటెంట్ కావాలి. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వై చూజ్ అస్ అనేసి పెట్టేసేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను అనమాట. నాకు ఈ కంటెంట్ కావాలన్నమాట. ఈ కంటెంట్ కావాలి కాబట్టి ఈ కంటెంట్ని ఇక్కడ టైప్ చేసేసుకొని ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన యొక్క నావ్ బార్ సెక్షన్లోకి వెళ్ళి చూశాను. చూస్తే ఏమైందో చూడు, హోమ్ అనే సెక్షన్ పోయి నాకేమొచ్చిందో చూడు, వై చూజర్స్ అనే ఐటమ్ అనేది టైప్ చేయడం అనేది వచ్చేసేసిందా. ఓకే, అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ మెనూలో కూడా నాకు ఏమేం కావాలి, ఫీచర్, ప్రైజింగ్, డిజేబుల్డ్ కాకుండా నాకేం కావాలి అనుకున్నా అంటే ఎక్స్ప్లోర్ మెనూ, డెలివరీ, పేమెంట్స్, ఫాలో అస్ అనే ఆప్షన్స్ ఉండేటట్లు సెట్ చేద్దాం అనుకున్నాను. అలా సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నావ్ బార్లోకి వెళ్ళేసేసి ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసామనుకో, ప్రతి ఆప్షన్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. కానీ డిజేబుల్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఏమీ రెస్పాండ్ అవ్వదు అనమాట. అందుకని అది వేస్ట్గా ఉండే లైన్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ వేస్ట్గా ఉండే లైన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రిమూవ్ చేసేద్దాం. డిలీట్ అనకూడదు, రిమూవ్ అంటారు మన సాఫ్ట్వేర్లో. దీన్ని మొత్తాన్ని కూడా ఏం చేశానంటే రిమూవ్ చేసేసాను. ఓకే డన్. తర్వాత నేనేం చేసేసానంటే మన యొక్క డెవలప్మెంట్ షీట్లోకి వచ్చేసి నేనేం చేశానంటే వై చూజర్స్ ఉండాలి, తర్వాత ఏముండాలి, ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఉండాలి. ఇప్పుడు నేనేం చేశానంటే
మనం ఇందాక టైప్ చేసిన యాంకర్ ఎలిమెంట్ తర్వాత ఉన్న ఇంకో యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఫీచర్ అనే టెక్స్ట్తో ఉన్న యాంకర్ ఎలిమెంట్లో ఉన్న ఫీచర్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే డిలీట్ చేశాను. డిలీట్ చేసి అక్కడ ఏం చేయాలి, ఏం డెవలప్ చేయాలి, మనము ఏం డెవలప్ చేయాలి, ఎక్స్ప్లోర్ మెను అనేది ఇద్దాం. ఎక్స్ప్లోర్ మెను అని టైప్ చేసేసాను. టైప్ చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకే, ఇప్పుడు నావ్ బార్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేశాను అనమాట. ఈ హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేస్తే నాకేమైందంటే డిఫరెంట్ మెనూస్ అనేవి కనపడతాయి. దాంట్లో చూడు వై చూజర్స్ అని ఉంది, తర్వాత ఏముంది ఎక్స్ప్లోర్ మెను అని ఉంది. ఓకే డన్. ఓకే, నాకు కావాల్సినవి వచ్చేసింది. తర్వాత ఆప్షన్ ఏముండాలి, డెలివరీ అండ్ పేమెంట్ అని ఉండాలి. ఆ డెలివరీ అనే పేమెంట్ అనేది అలానే ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రైజింగ్ అనే యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశానంటే డెలివరీ అండ్ పేమెంట్స్ అని క్లిక్ చేసేసాను అనమాట. క్లిక్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అగైన్ ఇక్కడ ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేస్తే నాకు కావాల్సిన ఆప్షన్ అనేది వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే డన్. తర్వాత నాకేముండాలి చూడు, డెలివరీ అండ్ పేమెంట్స్ ఉంది, తర్వాత ఫాలోవర్స్ అనే ఆప్షన్ ఉండాలి. ఈ ఫాలోవర్స్ అనే ఆప్షన్ ఉండాలంటే ఇక్కడ నాకు ఏ కంటెంట్ లేదు కదా, అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో యాంకర్ ఎలిమెంట్ ఉన్న లైను, ఆ లైన్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే యాంకర్ ఎలిమెంట్ని పేస్ట్ చేసేసుకున్నాను. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉందా? పేస్ట్ చేసేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ నాకు ఏదైతే ఎలిమెంట్ కావాలో ఆ టెక్స్ట్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. ఏం టెక్స్ట్ కావాలి నాకు, ఫాలోవర్స్ అని ఉండాలి కదా, ఫాలో అజ్ అనే ఐటమ్ ఉండాలి. ఆ ఐటమ్ని ప్లేస్ చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకు నావ్ బార్ అనే మెనూలోకి వెళ్ళి చూస్తే నాకేమైనాయి అంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసేసినాయి. నేను ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి లార్జ్ డివైస్లోకి వెళ్ళి చూశాను. చూసేయంగానే నాకు చూడు ఏమని ఇచ్చిందో, నావ్ బార్ అని, వై చూజర్స్ అని, తర్వాత ఏముంది ఎక్స్ప్లోర్ మెను అని, డెలివరీ అండ్ పేమెంట్ అని, అలానే తర్వాత ఏముంది ఫాలోవర్స్ అనే కాలం వచ్చేసిందా. సేమ్ ద థింగ్, అదేనా మనం డెవలప్ చేయాలనుకుంది, అంతేనా? ఇలా డెవలప్ చేయడం అనేది చేశాను. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న నావ్ బార్ అనే కోడ్లోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే నావ్ బార్ హైఫన్ నావ్ అనే క్లాస్ నేమ్ ఉన్న కంటెంట్ కింద నేను వెళ్ళేసేసి ఏం చేశానంటే దాంట్లోకి వెళ్ళి డిజేబుల్డ్ అనే ఆప్షన్ ఉంది. ఆ డిజేబుల్డ్ అనే ఆప్షన్ని ఫస్ట్ డిలీట్ చేసేసి ఆ పైన ఉన్న లైన్ ఏదైతే ఉందో నావ్ ఐటమ్ లైను, ఆ లైన్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేస్తాను. వెంటనే నాకేమైందంటే వేరొక లైన్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత నావ్ హైఫన్ లింక్ అనే ఎలిమెంట్స్ ఉన్న క్లాస్ నేమ్ ఉన్న ఎలిమెంట్స్లోకి వేసి నాకు ఏ నేమ్స్ అయితే కావాలో ఆ నేమ్స్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే రీప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇలా రీప్లేస్ చేసేసిన తర్వాత నేను ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న నావ్ బార్లో ఉన్న ఐటమ్స్, ఇన్సైడ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా రావాలి అంటే ఎలా సెట్ చేయాలి అనేది మనందరం కూడా నేర్చుకున్నాం. ఇలా నేర్చుకునే పాటలో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఇప్పుడు దాకా నేనేం చేశానంటే ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. ఒక వెబ్సైట్లో నావ్ బార్ అనే దాన్ని సెట్ చేయడం, అలానే నావ్ బార్ లోపల ఉన్న ఐటమ్స్లో ఉన్న ఇన్సైడ్ ఐటమ్స్లోని నాకు కావాల్సిన ఐటమ్స్ని సెట్ చేయడం అనేది నేర్చుకున్నాను అనమాట. నావ్ బార్ అనేది సెట్ చేయాలంటే ఏం చేశాను, getbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో కాంపోనెంట్స్ అనే కాలంలోకి వెళ్ళి నావ్ బార్ అనే సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న కోడ్ని కాపీ చేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో పేస్ట్ చేసేసాను. వెంటనే నాకేమొచ్చిందంటే నావ్ బార్కి సంబంధించిన మెనూ అనేది నా వెబ్సైట్కి అప్లై అయిపోయింది. తర్వాత నేనేం చేశాను, ఈ నావ్ బార్ అనే ఆప్షన్లో ఉన్న మెనూ లోపల హ్యాంబర్గర్ ఐకాన్ లోపల డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ ఐటమ్స్ అన్నీ కాకుండా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కావాలంటే ఏం చేశానంటే మన కోడ్లోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే బాటమ్ కాడ ఉన్న యాంకర్ ఎలిమెంట్ దగ్గర ఉన్న కంటెంట్ కార్డ్ నాకేం చేశానంటే అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని డిలీట్ చేసేసి నాకు ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న ఇన్సైడ్లో ఉన్న ఐకాన్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నాకు కావాల్సిన ఐటమ్స్గా మారిపోయినాయి అనమాట. ఇలా చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం.
ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ కనుక చూసామనుకో, ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న ఇన్సైడ్ లో ఉన్న టెక్స్ట్ ని కనుక చూసామనుకో, ఆ ఇన్సైడ్ లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా చూడు ఎలా ఉందో, కొంచెం లైట్ కలర్ లో ఉంది. ఆ మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే డార్క్ కలర్ లోకి ఉండేటట్లు మార్చుకుందాం అనుకున్నాను. వై చూసర్స్ అనేది కానీ, ఎక్స్ప్లోర్ మెనూ అనేది కానీ, డెలివరీ అండ్ పేమెంట్ అనేది కానీ, ఫాలో అస్ అనే టెక్స్ట్ ఉంది చూడు, ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉంది అంటే కొంచెం లైట్ కలర్ లో ఉందన్నమాట. నాకేం కావాలనుకున్నా అంటే కొంచెం బ్లాక్ కలర్ లో తిక్కుగా కనపడాలి అనుకున్నాను. అలా తిక్కుగా చేయాలి అంటే ఎలా చేస్తామనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక టెక్స్ట్ డిఫరెంట్ కలర్స్ లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు కదా, ఒక టెక్స్ట్ ని బ్లూ కలర్ లోకి రప్పించాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాసేసి ఏం చేయాలంటే కలర్ అనే ప్రాపర్టీ రాసేసి దాన్ని బ్లూ అని వాల్యూ కనుక ఇచ్చేసామనుకో, అప్పుడు బ్లూ కలర్ కి సంబంధించిన స్టైల్ అనేది వస్తుంది. ఆ స్టైల్ మొత్తాన్ని ఏం చేస్తాము? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి లింక్ చేస్తాం. అలా లింక్ చేయగానే ఏమైంది? మన స్టైల్ అంతా కూడా అప్లై అయిపోయింది కదా. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బ్లాక్ కలర్ ని ఏం చేద్దాం అనుకున్నానంటే నా యాంకర్ ఎలిమెంట్స్ కి ఏం చేద్దామంటే అప్లై చేద్దాం అనుకున్నాను అనమాట. అలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్ మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఆ స్టైలిష్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఒక రూల్ సెట్ అనేది రాయాలి. అలా రూల్ సెట్ రాయాలి అంటే మనకు ఒక సింటాక్ ఉంది కదా. ఏంటిది సింటాక్? నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఉన్న నావ్ బార్ అనే ఆప్షన్ కనుక చూసాను అనుకో, 1 సెకండ్. ఇక్కడ ఉన్న నావ్ బార్ అనే మెనూని చూసాను అనుకో, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడు ఎలా ఉన్నాయో, వై చూజర్స్, ఎక్స్ప్లోర్ మెనూ అండ్ డెలివరీ అండ్ పేమెంట్స్, ఫాలోవర్స్ అనే ఈ ఐటమ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే కొంచెం డల్ గా ఉన్నాయి అనమాట. వీటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే తిక్కుగా మార్చాలి అనుకున్నాను. అంటే ఈయన ఎలిమెంట్స్, ఈ ఎక్స్ప్లోర్ అనే మెనూ మొత్తం కూడా నాకు తిక్కుగా కనపడాలి. డెలివరీ అండ్ పేమెంట్స్ అనే ఎలిమెంట్ కంటెంట్ కూడా నాకు తిక్కుగా రావాలి. అలానే ఫాలోవర్స్ అనే కంటెంట్ కూడా తిక్కుగా రావాలి. ఈ కంటెంట్స్ మొత్తం కూడా నాకు తిక్కుగా రావాలి అంటే నేనేం చేయాలి అంటే వీటన్నిటిని తిక్కుగా రావాలి అంటే బ్లాక్ కలర్ అనేది అప్లై చేయాలి. అంటే ఈ ఎలిమెంట్స్ కి బ్లాక్ కలర్ అనేది అప్లై చేయాలంటే నేను ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేయాలి. అలా సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ చేయాలంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ లో సిఎస్ఎస్ అనే కంటెంట్ ఉన్న కాలం ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేసి మనం ఏం చేయాలి? ఒక రూల్ సెట్ అనేది రాయాలి. ఇలా స్టైలిష్ చేయాలంటే రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక క్లాస్ సెలెక్టర్ రాయాలి అంటే ఏం చేస్తాం? డాట్ అనేది పెట్టేసేసి నేనేం చేస్తున్నానంటే ఒక నేమ్ అనేది పెట్టాలి. క్లాస్ నేమ్ పెట్టాలి కాబట్టి క్లాస్ నేమ్ ఏమనుకున్నా అంటే కస్టమ్ అంటే ఫిక్స్డ్ అంటారు అనమాట. కస్టమ్ హైఫన్ నావ్ హైఫన్ ఏమని రాస్తున్నానంటే ఎలిమెంట్ అని పిలుస్తున్నాను అనమాట. నావ్ లింక్ లో ఉన్నామా? ఓకే. కస్టమ్ హైఫన్ నావ్ హైఫన్ లింక్ అని తీసేసుకొని నేనేం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ ని ఆన్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను? ఒక రూల్ సెట్ రాయాలంటే మనకి సింటాక్ ఏంది? ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ రాయాలి, క్లాస్ అనే సెలెక్టర్ వాడాలి, ఆ తర్వాత ఒక ఫ్లవర్ బ్రేస్ వాడాలి, తర్వాత ప్రాపర్టీ, తర్వాత ఏం చేయాలంటే వాల్యూ అనేది ఇవ్వాలి. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నా టెక్స్ట్ మొత్తానికి కూడా బ్లాక్ కలర్ అనేది రావాలి అనుకున్నా, థిక్ బ్లాక్ రావాలి అనుకున్నా. అలా రావాలి అంటే ఏం చేస్తున్నాను? నా టెక్స్ట్ కి బ్లాక్ కలర్ రావాలంటే ఒక ప్రాపర్టీ ఉంది సిఎస్ఎస్ లో. ఏం ప్రాపర్టీ? COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చి దాని పక్కన ఏం చేయాలి? చుక్కలు పెట్టాలి. అంటే దాన్ని కాల్ అని అంటారు. తర్వాత స్పేస్ ఇచ్చేసి వాల్యూ ఇవ్వాలి. ఏ వాల్యూ ఇవ్వాలి? ఏ కలర్ అయితే కావాలో టెక్స్ట్ కి ఆ వాల్యూ అనేది ఇచ్చాను. నాకు బ్లాక్ కావాలి కాబట్టి బ్లాక్ అని ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే నా టెక్స్ట్ స్టైల్ కూడా మార్చుకున్నాను అనమాట. ఏంటిదంటే ఆ టెక్స్ట్ అంతా ఇంకా అందంగా కనపడాలంటే ఏం చేయాలి? ఫాంట్ ప్రాపర్టీస్ వాడాలి. ఆ ఫాంట్ ప్రాపర్టీస్ లో ఒక ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో మనం రెగ్యులర్ గా వాడే స్టైల్ ఏంటి? రోబోట్ అంటాం కాబట్టి ఈ రోబోట్ అనే స్టైల్ ఇచ్చేసేసాను. ఇచ్చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసి నాకు ఇక్కడ ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎలాంటి చేంజెస్ రాలేదు. ఎందుకని రాలేదు? సిఎస్ఎస్ లో స్టైల్ రాశాను కానీ ఆ సిఎస్ఎస్ లో స్టైల్ మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేస్తేనే కదా ఆ స్టైల్ అంతా కూడా అప్లై అయ్యేది. అలా అప్లై చేయాలంటే నేనేం చేయాలి?
ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఏం చేయాలంటే క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని, నేను క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి నేనేం చేయాలి, ఈ యాంకర్ ఎలిమెంట్లో క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసాం కాబట్టి ఆ వాల్యూ ప్లేస్లో మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి అనదర్ క్లాస్ నేమ్ పెట్టుకోవచ్చు అని తెలుసు కదా, అనదర్ నేమ్ మనకి ఏదైతే ఉందో ఆ నేమ్ని ప్లేస్ చేసేసాను. అప్పుడు నాకేమైంది, సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా ఏమైందంటే క్లాస్ నేమ్ కింద ఉన్న టెక్స్ట్ స్టైల్ అంతా కూడా ఏమైందంటే ఇక్కడ రాసిన మై చూజర్స్ అనే ఎలిమెంట్కి అప్లై అయ్యింది అనమాట. అలానే నేనేం చేశానంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏం చేశానంటే అప్లై చేసుకుంటా వెళ్ళిపోయాను క్లాస్ నేమ్. అలానే నెక్స్ట్ ఎలిమెంట్కి కూడా అప్లై చేశాను. అలానే నెక్స్ట్ ఎలిమెంట్కి కూడా అప్లై చేసేసాను. అప్లై చేసేసి నేనేం చేసేసానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూసేసి ఇక్కడ ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేసేసాను. క్లిక్ చేసి చూస్తే నాకు ఏమైందంటే ఇందాక ఉన్నట్లే కనపడింది కానీ ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. వై ఎందువల్ల రాలేదు అనేది ఒకసారి చూద్దాం. యా, ఇప్పుడు నేనేం చేశానంటే నా టెక్స్ట్ అంతా కూడా ఏం చేశానంటే హ్యాంబర్గర్ ఐకాన్ ఇన్సైడ్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం కూడా నాకు ఏం కావాలి అనుకున్నా అంటే బాగా బ్లాక్ కలర్లో ఉండేటట్లు కనపడాలి అనుకున్నాను టెక్స్ట్ మొత్తం కూడా. అలా రావాలి అంటే నేనేం చేశానంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి కలర్ అనే ప్రాపర్టీ రాసి బ్లాక్ అని చేసి ఆ స్టైల్ మొత్తాన్ని తీసుకొచ్చి HTML ఎలిమెంట్కి అప్లై చేస్తే నాకు జనరల్గా అయితే రావాలి. కానీ నాకు ఏమైందంటే ఇక్కడ రాసిన స్టైల్ అంతా కూడా ఏమైందంటే HTML ఎలిమెంట్కి అప్లై చేసినా కానీ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు, వై ఎందుకు అని అప్లై కాలేదు అనేది ఒక్కసారి చూశాను. ఎవరికన్నా తెలుసా? మామూలుగా అయితే కలర్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే ఆ స్టైల్ అంతా కూడా వచ్చేసి మన HTML ఎలిమెంట్కి అప్లై అవ్వాలి కదా, కానీ అప్లై కాలేదన్నమాట. ఎందుకు అప్లై కాలేదనేది ఒక టాపిక్ గురించి చూద్దాం. దాన్ని ఏం చేద్దామంటే స్పెసిఫిసిటీ అనే ఒక ప్రాపర్టీ ఆధారంగా చేసుకున్నప్పుడు మన టెక్స్ట్ అంతా కూడా అప్లై కాలేదన్నమాట. ఎందుకు అప్లై కాలేదంటే అదంతా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలెక్టర్స్ అన్నిటిని కూడా 1 by 1 హై ప్రియారిటీ నుండి చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్టీ అప్లై కానప్పుడు మరొక ప్రాపర్టీని అప్లై చేసుకుంటా వెళ్ళామనుకో, అలా అప్లై చేసుకుంటా వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన స్టైల్ అనేది HTMLకి ఎప్పుడు అప్లై అయ్యింది అనేది చూడడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఏం చేయాలంటే క్లాస్ మనం ఏం చెప్పాము, డిఫరెంట్ సెలెక్టర్స్ ఉంటాయి అని చెప్పాను కదా, దాంట్లో ఏం చెప్పాను, ఒకటి క్లాస్ అనే సెలెక్టర్ ఉంటుంది అని చెప్పాను, టైప్ అనే సెలెక్టర్ ఉంటుంది అని చెప్పాను, ఐడి అనే సెలెక్టర్ ఉంటుంది అని చెప్పాను కదా. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ప్రాపర్టీని చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఏమైందంటే మన టెక్స్ట్ క్లాస్ అనే సెలెక్టర్ ఇచ్చినప్పుడు అప్లై కాలేదు కాబట్టి తర్వాత సెలెక్టర్ ఏంది, ఐడి అనే సెలెక్టర్ ఇచ్చినప్పుడు అది రెస్పాండ్ అవుతుందా లేదో చూసుకున్నాం అనుకో. అలా వరుసగా 1 by 1 చెక్ చేయడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారనమాట. మనం ఏం చేయాలంటే ఈ స్పెసిఫిసిటీ అనే కండిషన్ ఉపయోగించి మనం ఏం చేయాలి అంటే మన టెస్ట్కి ఏం చేయాలంటే స్టైలిష్ అనేది చేయాలన్నమాట. ఆల్రెడీ నేను ఏం చేశాను అంటే క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేశాను కానీ ఆ క్లాస్ అనే సెలెక్టర్ అప్లై చేసినప్పుడు ఏమైందంటే నాకు ఆ స్టైల్ అనేది అప్లై కాలేదు. అందుకోసం నేనేం చేశానంటే ఆ క్లాస్ అనే సెలెక్టర్ అయిపోయిన తర్వాత ఉండేది ఏంటిది, నెక్స్ట్ ఎలిమెంట్ ఐడి అనే సెలెక్టర్ని వాడదాం. ఈ ఐడి అనే సెలెక్టర్ని యూజ్ చేసేసి అప్లై చేసినప్పుడు మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి చూద్దాం. అలా చూడాలి అంటే ఒక్కసారి చూద్దాం. ఎలా చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి క్లాస్ నేమ్ అనే సెలెక్టర్లో నేను చేశాను కాబట్టి ఈ మొత్తాన్ని కూడా నేనేం చేశాను అంటే డిలీట్ చేశాను. ఓకే డన్. ఇక్కడ కూడా నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో నేను ఇందాక అటెంప్ట్ చేసింది ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా నేనేం చేశాను అంటే రిమూవ్ చేశాను. ఇక్కడ కూడా నేనేం చేశాను అంటే ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేశాను. ఓకే, అలానే ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మనం ఏం చేయాలంటే ఈ న్యావ్ బార్లో మన యొక్క టెస్ట్కి స్టైలిష్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఐడి అనే ఒక సెలెక్టర్ని వాడాలన్నమాట. ఐడి అనే ఒక సెలెక్టర్ని వాడాలి. అప్పుడే ఏమైందంటే ఈ ఎలిమెంట్కి ఏమవుతుందంటే మనం అప్లై చేసే స్టైల్ అంతా కూడా ఏమవుతుందంటే అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, 1 సెకండ్. క్లాస్ నేమ్ ఉన్న సెలెక్టర్ని వాడితే నాకేమైంది అంటే ఆ స్టైల్ అనేది అప్లై కాలేదు. అందుకోసం నేనేం చేశాను అంటే ఐడి అనే సెలెక్టర్ని వాడుతున్నాను అనమాట. ఐడి అనే సెలెక్టర్ వాడాలంటే ఏం చేశాను, ఆల్రెడీ ఇక్కడ సెలెక్టర్ ఒకటి ఉంది కాబట్టి ఈ సెలెక్టర్ పక్కన యాట్రిబ్యూట్ పక్కన నేనేం చేశాను అంటే స్పేస్ ఇచ్చేసేసి ఐడి అంటే ఈ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా యూనిక్గా డిఫైన్ చేశాను. డిఫైన్ చేసేసి దానికి ఒక పేరు పెట్టాను. ఏ పేరుతో పెట్టానంటే న్యావ్
ఐటమ్ 1 అని పెట్టాను అనమాట. అని పెట్టేసాను. ఏమన్నా ఇలా పెట్టడంలో ఏమన్నా డౌట్ ఉందా? అంటే ఐడి అంటే మీ అందరికీ చెప్పాను కదా ఆల్రెడీ. ఏమని చెప్పాను ఐడి అంటే? ఐడి అంటే ఏం చెప్పాను? మన దగ్గర చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఏ ఎలిమెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఐడి అని ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి దానికి ఒక వాల్యూ ఇచ్చామనుకో, ఓకే ఇది ఈ టైప్ ఆఫ్ ఐడి అనేది మనం గుర్తుపెట్టుకుంటామని చెప్పాం కదా. అలానే నేను దీనికి ఫస్ట్ ఎలిమెంట్ ఏమనుకున్నా అంటే నావ్ ఐటమ్ 1 అని తీసుకున్నాను. అలానే రెండో ఎలిమెంట్ కూడా నేను ఏం చేశానంటే ఒక ఐడి ఇచ్చేసేసాను. దానికి ఏమని ఇచ్చేసానంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేను ఐడి అనేది అప్లై చేశాను. ఏమని అప్లై చేశానంటే ఇది నావ్ ఎలిమెంట్ ఐటమ్ నెంబర్ 2 అని తీసుకున్నాను. అలానే నెక్స్ట్ కూడా ఏం చేశానంటే ఈ యొక్క హెచ్డిఎంఎల్ ఎలిమెంట్కి నేనేం చేశానంటే ఇది థర్డ్ నావ్ ఎలిమెంట్ అని చెప్పాను అనమాట. అలానే ఈ ఎలిమెంట్ని కూడా నేనేం చేశానంటే ఇది 4th ఎలిమెంట్ అనేసి నేను రాసేసాను అనమాట. ఇలా నేనేం చేశానంటే మల్టిపుల్ ఐడీస్ అనేది ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఓకే. ఇలా నేనేం చేశానంటే మల్టిపుల్ ఐడీస్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి కూడా నేనేం చేశానంటే ఐడి అనే యాట్రిబ్యూట్తో మనం స్టైలింగ్ చేయాలి అంటే మనం ఎలా చేయాలనేది నేను చెప్పుకున్నాం కాబట్టి అప్పుడు ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే ఈ క్లాస్ సెలెక్టర్ మొత్తాన్ని తీసేసి నేనేం చేశానంటే ఐడి సెలెక్టర్ వాడాలి కాబట్టి హ్యాష్ అని పెట్టేసి నేనేం చేశానంటే మనం ఇచ్చిన సెలెక్టర్కి ఏ నేమ్ అయితే పెట్టానో ఆ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కాపీ చేసేసుకున్నాను అనమాట. ఈ ఐడి కాడ ఉన్న వాల్యూతో ఇచ్చేసి స్టైలింగ్ చేసేసాను. అలానే ఇక్కడ ఉన్న ఈ సిఎస్ఎస్ స్టైల్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకొని ఇంకా 4 టైమ్స్ అనేది అప్లై చేసుకుంటా వెళ్ళాను. ఎందుకంటే మనం ఐడి సెలెక్టర్ 4 తీసుకున్నాం కాబట్టి ఆ 4 ఎలిమెంట్స్ అనేది చేసేసాను. ఓకే. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నేమ్స్ అన్ని కూడా మార్చుకున్నాను. ఇది 1 and 2 అని చేశాను. దీన్ని ఏం చేశానంటే దీన్ని 3 అని తీసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే 4 అని తీసుకున్నాను. ఈ రాసిన స్టైల్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే ఈ నావ్ బార్కి సంబంధించిన హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేసి చూశాను. వెంటనే అవి ఏమని అంటే అన్నీ కూడా స్టైల్స్ అన్నీ కూడా అప్లై అయిపోయినాయి అనమాట. నేను ఏదైతే స్టైల్ ఇచ్చానో ఆ స్టైల్ అంతా కూడా దీనికి అప్లై అయిపోయింది అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను కలర్ మార్చాను. ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి కలర్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే దీన్ని బ్లూ అని పెట్టాను. అప్పుడు ఏమైతే మీకే చేంజెస్ అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళి చూస్తే నీకు బ్లూ కలర్లోకి వచ్చేసిందా? అంటే మనం ఏ చేంజ్ అయితే చేశానో ఆ స్టైల్ అంతా కూడా ఏమైందంటే మన యొక్క ఎలిమెంట్కి అప్లై అవ్వడం అనేది ఇలా చేయడం అనేది ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే మనం ఏం చేసామంటే మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్లో ఉన్న ఇన్సైడ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని కనుక మనం చెక్ చేసామనుకో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే లైట్ కలర్లో ఉన్నాయి అనమాట. ఆ కలర్ని నేనేం చేశానంటే చేంజ్ చేయాలి అనుకున్నాను. అలా చేంజ్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే ఆల్రెడీ మనందరికీ తెలిసింది ఏంటి, ఒక క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసేసి మనం కనుక స్టైల్ అప్లై చేసామనుకో వెంటనే ఆ స్టైల్ అంతా కూడా మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అయిపోయింది. అందుకోసం నేనేం చేశానంటే క్లాస్ సెలెక్టర్ని వాడేసేసి స్టైల్ అంతా కూడా రాసేసేసాను. రాసేస్తే నేను ఏమైందంటే ఆ ఎలిమెంట్స్కి అప్లై కాలేదు. ఎందుకని అలా అప్లై కాలేదంటే స్పెసిఫిసిటీ అనే ఒక కండిషన్ ఆధారంగా చేసుకున్నప్పుడు ఆ స్టైల్ అప్లై చేయలేదు. అప్లై కాలేదు అంటే అప్పుడు ఏం చేయాలి, క్లాస్ సెలెక్టర్ ద్వారా అప్లై కాలేదు అంటే మనం ఏం చేయాలి, ఇంకో సెలెక్టర్ ఏంది, ఐడి అనే సెలెక్టర్ ఉంది. ఈ ఐడి అనే సెలెక్టర్ని యూజ్ చేయడం ద్వారా మనం స్టైలింగ్ అనేది ఇచ్చామనుకో అప్లై అవుతుందో లేదో చూస్తాం. ఇది కూడా అప్లై కాలేదనుకో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం, టైప్ సెలెక్టర్ని యూజ్ చేసి చేస్తాం. అలా చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన యొక్క హెచ్డిఎంఎల్ ఎలిమెంట్కి స్టైల్స్ అన్ని కూడా అప్లై అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? అందుకోసం నేను ఐడి అనే సెలెక్టర్ ద్వారా చేయాలి కాబట్టి ఐడి అనే సెలెక్టర్ ఇవ్వాలి అంటే ఏం చేశానంటే ఇక్కడ ఉన్న యాంకర్ ఎలిమెంట్కి ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చాను, ఫస్ట్ దాన్ని నావ్ ఐటమ్ 1 అని ఇచ్చాను, రెండో దాన్ని అయితే నావ్ ఐటమ్ 2 అని ఇచ్చాను, మూడో దాన్ని అయితే నావ్ ఐటమ్ 3 అని ఇచ్చాను, నాలుగో దాన్ని అయితే నావ్ ఐటమ్ 4 అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని స్టైలిష్గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి,
ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి స్టైలింగ్ చేయడం అనేది ఎలా అనేది మనకు తెలుసు కాబట్టి హ్యాష్ అని పెట్టి సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం ఐడి వాల్యూ ఇచ్చేసేసి కిందకు వచ్చి మనం ఏ కలర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కలర్ ఉన్న ప్రాపర్టీని అప్లై చేసేసి ప్లే అరౌండ్ చేసేసామనుకో వెంటనే నాకేమైంది అంటే నాకు కావాల్సిన బ్లాక్ కలర్ అనేది ఇలా వచ్చేసేసింది అనమాట. ఇలా చేయడంలో మీ అందరికి ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా, నెక్స్ట్ కంటెంట్ అనేది చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే మనం కనుక చూసామనుకో ఇక్కడ ఫుడ్ మంచ్ అనే మెనూలో మనం ఇక్కడ కనుక చూసామనుకో మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఈ కోడ్ ప్లే గ్రౌండ్లో కనుక చూసేసామనుకో ఇక్కడ చూడు ఏముందో నావ్ బార్ అనే కాలం ఉంది. ఈ నావ్ బార్ అనే కాలం తీసేసేసి మనకు కావాల్సిన ఒక లోగో అనే దాన్ని సెట్ చేయాలి. ఇలా లోగో అనే దాన్ని ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం అనమాట. ఈ లోగో అనేది సెట్ చేయాలి అనుకున్నాను. మీరు కనుక ఇందాక కనుక కోడ్ ప్లే గ్రౌండ్లో చూసారనుకో ఇక్కడ ఉన్న మొబైల్ వ్యూలో కానీ ల్యాప్టాప్ వ్యూలో కానీ చూసామనుకో నావ్ బార్ అనే టెక్స్ట్ అనేది ఉంది. ఈ టెక్స్ట్ నాకేం కావాలి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన లోగో అనేది రావాలి. ఇలా రావాలి అంటే ఎలా చేయాలో నిన్న మీకు అందరికీ నేర్పాను కాబట్టి అగైన్ ఫాస్ట్గా అదంతా చెప్పుకోకుండా ఫాస్ట్గా ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అలా కావాలి అంటే ఈ లోగోకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా నేనేం చేశాను అంటే ఇక్కడ షేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కాపీ చేసేసుకొని మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఓకే, మన యొక్క టెక్స్ట్లోకి వచ్చేసి చార్ట్లోకి వచ్చేసేసి నేనేం చేస్తున్నానంటే ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని మీ అందరికీ షేర్ చేసేసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి ఎప్పుడైనా సరే ఇక్కడ లోగో అనేది పెట్టాలి అనుకో మనకి నావ్ బార్ అనే కంటెంట్ ఉన్న ఈ మెనూలో కనుక చూసామనుకో టాప్ సెక్షన్లో ఉన్న యాంకర్ ఎలిమెంట్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ టాప్ సెక్షన్లో ఉన్న యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ యాంకర్ ఎలిమెంట్ దగ్గర కనుక చూసామనుకో టెక్స్ట్ ఏముందో చూడు, నావ్ బార్ అని ఉంది. ఈ నావ్ బార్ అనే టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలి, ఎంటర్ అనేది క్లిక్ చేస్తే ఒక లైన్ అనేది వస్తుంది. యాంకర్ ఎలిమెంట్లో మనం ఒక ఇమేజ్ అనేది పెట్టాలి అంటే మనకి ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మనందరికీ తెలుసు కాబట్టి ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏంది, ఒక యాంగులర్ బ్రేస్ పెట్టేసి ఐఎంజీ అనే ఒక ట్యాగ్ ఇచ్చి ఎస్ఆర్సి అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలి, ఇందాక మనం ఈ లోగోకి సంబంధించిన యూఆర్ఎల్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసేసుకొని తర్వాత ఏం చేయాలి, ఈ డబుల్ కోట్స్ చివరిలో స్పేస్ ఇచ్చేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఒక యాంగులర్ బ్రేస్ కనుక క్లోజ్ చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే ఇమేజ్ అనే ప్రాపర్టీ అనేది సెట్ అయింది. దీన్ని వాయిడ్ ఎలిమెంట్ అంటారు కాబట్టి ఇలా సెట్ చేసేసాను. తర్వాత ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే చూడు ఈ యొక్క లోగో మొత్తం కూడా చాలా పెద్దదిగా వచ్చేసింది అనమాట. ఇంత కాకుండా దీన్ని మొత్తాన్ని సైజింగ్ అనేది చేసుకుందాం అనుకున్నాను. అలా సైజింగ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళి రూల్ సెట్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు, దీన్ని సైజింగ్ అనేది చేసుకోవచ్చు అని మనందరికీ తెలుసు కదా. అలా సైజింగ్ చేయాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి నేనేం చేశాను అంటే ఒక రూల్ సెట్ రాసుకుంటున్నాను. రూల్ సెట్ రాయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసి చేస్తున్నాను. క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏం పెట్టాలి, డాట్ పెట్టి ఒక క్లాస్ నేమ్ పెట్టాలి. ఇదంతా కూడా ఏంది, లోగో కదా, ఇమేజ్ కదా, అందుకని నేనేం చేశాను అంటే ఫుడ్ హైఫన్ మంచ్ హైఫన్ ఇమేజ్ అని రాసేసాను. హైఫన్ ఇమేజ్ అంటే దీనికి ఒక నేమ్ పెట్టాలి కాబట్టి ఈ నేమ్ అనేది ఎలా పెట్టాలి మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ నేమ్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఏం చేశాను, స్పేస్ ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేశాను. ఆన్ చేసేసి కిందకు వచ్చి ఏం చేశాను, ఈ లోగో మొత్తాన్ని సైజింగ్ చేయాలి అంటే ఏం చేయాలి, ప్రతి దానికి కూడా హైట్ విడ్త్ అనేది సెట్ చేయాలి కదా. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే హైట్ అనే ప్రాపర్టీ వాడాను. హైట్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి 80 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఓకే డన్. తర్వాత ఏం చేశాను, ఈ లోగోకి హైట్ ఇచ్చాను. తర్వాత ఏమి ఇవ్వాలి, దానికి ఒక పొడవు కూడా ఇవ్వాలి. విడ్త్ అని ఇచ్చేసేసి దాని దగ్గరికి వెళ్ళేసి నేనేం చేశాను అంటే 70 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఈ లోగో మొత్తం కూడా సైజింగ్ అనేది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, ఇక్కడ రాసిన స్టైల్ ఏదైతే ఉందో ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో ఏం చేయాలంటే మనం వాడిన క్లాస్ సెలెక్టర్ కాబట్టి క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడాలి. ఆల్రెడీ ఇక్కడ సోర్స్ అనే యాట్రిబ్యూట్ ఉంది కాబట్టి మనకి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఏం చేయొచ్చు, మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అనేది అప్లై చేయొచ్చు అనేసి ఒక రూల్ ఉంది కదా. అందుకోసం ఏం చేసంటే ఈ యాట్రిబ్యూట్ని కదిలించకుండా
ఆ యాట్రిబ్యూట్ పక్కన నేను ఏం చేశాను అంటే స్పేస్ ఇచ్చేసి మనకు కావాల్సిన యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ యాట్రిబ్యూట్ని రాసేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం కాపీ చేసుకున్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ని పేస్ట్ చేసేసి ఇక్కడికి వచ్చేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే చూస్తే నాకు ఏమైందో చూడు, లోగో మొత్తం కూడా ఏమైందంటే ఈజీగా సెట్ అయిపోయింది అనమాట. ఇలా సెట్ చేయడంలో మీ అందరికి ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా సరే డౌట్ ఉందా? మన యొక్క లోగో వన్స్ అగైన్ ఒకసారి చెప్పండి సార్. లోగో యాడ్ చేయడం, లోగో లోగో ఒకసారి చెప్పండి. యు హావ్ ఎ డౌట్ లోగో? డౌట్ సార్, ఒకసారి చెప్పండి. లోగో అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చామనుకో, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసి మన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే అర్థం చేసుకున్నాను అనమాట. మన కోడ్ అంతా ఏది బూట్స్ట్రాప్ కోడ్, ఇదేనా కోడ్, నావ్ బార్కి సంబంధించిన కోడ్. ఈ నావ్ బార్కి సంబంధించిన కోడ్లో యాంకర్ ఎలిమెంట్స్ ఉన్న పార్ట్లు చూశాను. యాంకర్ ఎలిమెంట్ ఉన్న పార్ట్ ఏది? ఇక్కడ ఉన్న పార్ట్. స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఏమ్మా? స్క్రీన్ కనబడతలేదు. ఈ టాప్ సెక్షన్లో కనుక చూసామనుకో ఏ అనే ట్యాగ్తో ఉన్న ఒక కంటెంట్ ఉంది, దాన్ని యాంకర్ ఎలిమెంట్ అంటారు, పైన ఉంది. అలానే మిగతాది ఎక్కడ ఉందంటే ఈ కింద ఉందన్నమాట. అంటే 2 యాంకర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ యాంకర్ ఎలిమెంట్లో కనుక ఏమన్నా చేంజెస్ చేసామనుకో, ఏ చేంజెస్ అయినా కానీ ఎక్కడికి వెళ్తాయి అంటే హ్యాంబర్గర్ ఐకాన్ అని ఉంది కదా, ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఏదైనా టెక్స్ట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అన్నది మనం ఏం చేయాలంటే ఈ చివరని ఉన్న ఈ యాంకర్ ఎలిమెంట్స్లో చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ లోపల చేంజెస్ అవుతాయి అనమాట. అదే ఈ మనం తీసిన దానిలో కనుక చూసామనుకో, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చూసామనుకో, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసామనుకో, మన వెబ్సైట్లో ఈ రైట్ సైడ్ ఏదన్నా చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న యాంకర్ ఎలిమెంట్స్లో చేంజెస్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ కనుక మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకో, మనం రాసిన కోడ్లో ఉన్న టాప్ సెక్షన్లో ఉన్న యాంకర్ ఎలిమెంట్లో చేంజెస్ చేయాలి. ఈ యాంకర్ ఎలిమెంట్లో మనం చేంజెస్ చేయాలంటే ఏం చేయాలంటే స్టార్ట్ ట్యాగ్ పక్కన మనకి ఇందాక ఏముండాలి, నావ్ బార్ అనే టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ కాదు నాకు కావాల్సింది, ఇమేజ్ కావాలి. అందుకని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని డిలీట్ చేసేసి ఆ కంటెంట్ ప్లేస్లో నాకు ఒక ఇమేజ్ కావాలి కాబట్టి ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఇమేజ్ అనే దాన్ని ఒక వాయిడ్ ఎలిమెంట్ అంటారు. ఆ వాయిడ్ ఎలిమెంట్ అనేది సెట్ చేయాలంటే నాకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏం ప్రాపర్టీ? వాయిడ్ ఎలిమెంట్ సెట్ చేయాలంటే HTML-లో నాకు ఒక సింటాక్ ఉంది. ఏంటిది? లెస్ దాన్ అనే సింబల్, దీన్ని యాంగులర్ బ్రేస్ అంటారు. యాంగులర్ బ్రేస్ పెట్టి మనం ఒక ట్యాగ్ వాడాలి. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ట్యాగ్ ఏంటంటే IMG అనే ఒక ట్యాగ్ ఇచ్చేసి పక్కన స్పేస్ ఇచ్చి SRC అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ పెట్టి 2 ఇన్వర్ట్ కామాస్ అంటే డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏం అంటే ఆ లోగోకి సంబంధించిన URL ఏదైతే ఉందో ఆ URL-ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఒక యాంగులర్ బ్రేస్తో క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేసినాక ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే నా లోగో మొత్తం పెద్ద సైజులోకి వచ్చింది. అంత సైజ్ అనేది నాకు వద్దు కాబట్టి చిన్న సైజులోకి రావాలనుకున్నాను. అందుకని చిన్న సైజులోకి రావాలంటే నేనేం చేశానంటే అలా సైజు పెంచాలన్నా తగ్గించాలన్నా మనం ఎక్కడికి వెళ్ళి చేస్తామంటే CSSలోకి వెళ్ళి చేస్తాం. అలా CSSలోకి వెళ్ళి నేనేం చేశానంటే ఒక రూల్ సెట్ రాశాను. రూల్ సెట్ రాయాలి అంటే ఫస్ట్ నేనేం చేశానంటే క్లాస్ సెలెక్టర్ని వాడి చేస్తున్నాను. ఫస్ట్ ఒక డాట్ పెట్టి ఒక క్లాస్ నేమ్ పెట్టుకోవాలి. అది మీ ఇష్టం, మీకు నచ్చిన ఏదైనా క్లాస్ నేమ్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక ఇమేజ్ని సైజింగ్ చేయాలంటే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటిది? హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ కనుక మనం వాడామనుకో వెంటనే మన యొక్క ఇమేజ్ ఏం చేయొచ్చు అంటే సైజింగ్ అనేది చేయొచ్చు. అవునా కాదా? అందుకని నేను ఏం చేశానంటే హైట్ అని ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి వాల్యూ ప్లేస్లో 75 పిక్సెల్స్ ఇచ్చాను. అలానే విడ్త్ అనే ప్రాపర్టీ ఇచ్చి దానికి ఏం చేశానంటే 70 అని ఇచ్చాను. ఇక్కడ ఉన్న స్టైల్ అంతా కూడా మన యొక్క HTML ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేయాలి అంటే మనము ఇక్కడ HTML ఎలిమెంట్ని క్లిక్ చేసి మనం అక్కడ ఏం చేసాం, డాట్ అనే చుక్క పెట్టాం. డాట్ అంటే ఏంది? ఒక క్లాస్ సెలెక్టర్. అందుకని మన యొక్క HTML ఎలిమెంట్కి నేనేం చేశానంటే మన యొక్క HTML ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఈ ఇమేజ్ అనే HTML ఎలిమెంట్లో ఏం చేశానంటే CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టి ఆ చుక్క తర్వాత ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు ఏమైందంటే నా లోగో మొత్తం కూడా ఏమైందంటే నాకు కావాల్సిన సైజులోకి వచ్చేసింది. ఇలా సెట్ చేయడం అనేది లోగో అనేది మనం ఏం చేస్తామంటే ఒక నావ్ బార్లో ఇలా సెట్ చేస్తాం అనమాట. ఇక్కడ కనుక చూసాను స్మాల్ డివైస్లో అయితే ఇలా కనపడిద్ది లోగో, మీడియం డివైస్లో అయితే ఇలా కనపడిద్ది, లార్జ్ డివైసెస్లో అయితే ఇలా కనపడుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్?
నో సార్. ఓకేనా? ఇంకెవరికన్నా ఉన్నాయా? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్లో నెక్స్ట్ సెషన్లో అనేది విందాం మిగతా రిమైనింగ్ ద పార్ట్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.